హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ జనాభా దినోత్సవం లేదా వరల్డ్ పాపులేషన్ డే అని పిలుస్తూ ఉంటాం. వరల్డ్ పాపులేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం మనం? ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన. మరి 1989వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే గ్లోబల్గా ఏవైతే పాపులేషన్ ఇష్యూస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ గ్రోత్ కావచ్చు, అలాగే పాపులేషన్కి సంబంధించి హెల్త్ మీద, ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా ఎలా తీసుకెళ్ళాలి, వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈ డేని మనం జరుపుకుంటున్నాం. మరి మనం గమనిస్తే 2024 సంవత్సరానికల్లా గ్లోబల్ పాపులేషన్ 8.1 బిలియన్ మంది ఉన్నారు. గ్రోత్ రేట్ కూడా చూసుకుంటే ప్రతి సంవత్సరం 1.1% వరకు గ్రోత్ రేట్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పాపులేషన్ ఇంత పెరిగిపోతుంది, దాంతో గ్లోబల్గా ఛాలెంజెస్ కూడా అంతే పెరిగిపోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మనం చూస్తే పాపులేషన్ గ్రోత్లో ఆఫ్రికా, ఏషియా ఇవన్నీ కూడా ముందడుగులో ఉన్నాయి. ఆఫ్రికా పాపులేషన్ 2050 కల్లా డబుల్ అవుతుంది అనేసి అంచనా. అందులోనూ నైజీరియా లాంటి దేశాల్లో పాపులేషన్ చాలా పెరిగిపోతుంది. మరి ఇంకొక వైపు వచ్చేసరికి యూరప్ కావచ్చు, అలాగే ఈస్ట్ ఏషియన్ దేశాలు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, ఇలాంటి వాటికి వచ్చేసరికి పాపులేషన్ తగ్గిపోతుంది. జనాభాలో ఎక్కువ శాతం పైబడినటువంటి వాళ్ళే ఉన్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి కనుక మనం చూస్తే ప్రస్తుతం 1.4 బిలియన్ పాపులేషన్ మన భారతదేశంలో ఉన్నారు. చైనాని దాటుకొని మన భారతదేశం వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీగా మారింది. మరి ఆ నేపథ్యంలో మన దేశంలో కూడా చాలా రీజనల్ డిస్పారిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ స్టేట్స్, యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, వీటిలో హై గ్రోత్ రేట్ ఉన్నాయి. కానీ సదర్న్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీటిలోకి వచ్చేసరికి పాపులేషన్ గ్రోత్ అన్నటువంటిది తగ్గుతోంది. కానీ మన భారతదేశంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది. ఏంటి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే జనాభా యొక్క నార్మల్ ఈ యావరేజ్ ఏజ్ కనుక చూసుకుంటే సగటు ఏజ్ మన భారతదేశంలో చాలా తక్కువ అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు దానివల్ల మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇటు ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకు యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారంటే వర్క్ ఫోర్స్ మనకు ఎక్కువగా ఉంది అన్నట్టు. వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంది అనుకుంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ కూడా మనకి సమస్యలు అవుతాయి. కానీ వర్క్ ఫోర్స్ బాగుంది అనుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగ్గా క్రియేట్ చేయగలిగితే, ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటివి సరిగ్గా తీసుకురాగలిగితే గ్రోత్ రేట్ అన్నటువంటిది అంతే బాగుంటుంది. సో ఇటు మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి? రిసోర్సెస్ స్కేర్సిటీ అన్నటువంటిది ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 3rd లార్జెస్ట్ ఎమిటర్ కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి మన భారతదేశం. ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నటువంటిది ర్యాపిడ్గా జరుగుతోంది. అలాగే పొల్యూషన్ అన్నటువంటిది పెరుగుతోంది, అంటే ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ అన్నటువంటివి తగ్గిపోతున్నాయి. దాంతో ఇటు పబ్లిక్ హెల్త్ మీద, ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోంది. అలాగే అర్బనైజేషన్ అన్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ 2031 కల్లా అర్బన్ పాపులేషన్ దాదాపు 600 మిలియన్కి పెరుగుతుంది అనేసి అంచనా. మరి అలాంటి నేపథ్యంలో ఒక అర్బన్ ప్లానింగ్ సరిగ్గా ఉండాలి, వేస్ట్ మేనేజ్మెంట్ అన్నటువంటి సరిగ్గా ఉండాలి, అవునా? అలాగే చాలా రీజియన్స్లో మన భారతదేశంలో పాపులేషన్ పెరుగుతూ వస్తుంది, అంటే పాపులేషన్ యొక్క కనీస వయసు అన్నటువంటిది పెరుగుతుంది. ఇందాక డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సగటు డెమోగ్రఫిక్ డివిడెండ్ మన భారతదేశంలో 29 సంవత్సరాలు అనుకుందాం. కానీ ఎంప్లాయ్మెంట్ కలిగించడంలో ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నాం మనము. అంతేకాదు ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, జాబ్ క్రియేషన్ మీద కూడా సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. కానీ మనకి ఫ్యామిలీ ప్లానింగ్ అన్నటువంటిది సరిగ్గా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా మూవ్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పాలసీ రిఫార్మ్స్ అన్నటువంటివి తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేసి ఉంది. జాబ్స్కి సంబంధించి స్కిల్స్ ఇవ్వటం కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటిది ఉంది. అలాగే ఇల్లు అంటే అఫోర్డబుల్ హౌసింగ్ని అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పూర్కి అందించడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటిది ఉంది. స్మార్ట్ సిటీస్ మిషన్ అన్నటువంటిది ఉంది. సో వీటన్నిటి ద్వారా ఏంటి అంటే సస్టైనబుల్ లివింగ్ని అందించటం, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా వెళ్ళటం అన్నటువంటిది మన ముందున్నటువంటి ముఖ్య లక్ష్యం. మరి ఇవాల్టి థీమ్ ఏంటి? 2024కి సంబంధించి థీమ్ ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విడాకులు తీసుకున్నటువంటి ముస్లిం మహిళలు భరణానికి అంటే అలిమనీకి అర్హులే అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునివ్వటం జరిగింది.
మరి ఇక్కడ గమనిస్తే రీసెంట్గా సుప్రీంకోర్టు ముందుకి ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటి అంటే మహమ్మద్ అబ్దుల్ సమద్ అన్నటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని అంటే మనకి సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటాము. మరి ఇందులో సెక్షన్ 125 అన్నటువంటిది ఉందన్నమాట. ఈ సెక్షన్ 125 ఏం చెప్తుంది అంటే విడాకులు తీసుకున్నటువంటి మహిళలు ఈ సెక్షన్ ప్రకారం భర్త నుంచి భరణం కోరచ్చు. ఇది ఒక్క ముస్లిం మహిళలకే కాదు, ఏ మహిళ అయినా కూడా భరణాన్ని కోరవచ్చు. అది రిలీజియన్తో సంబంధం లేదు అన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇది ఒక లౌకిక నిబంధన. దీంతో ఏ మతానికి కూడా మనము లింక్ పెట్టలేము, ఏ మహిళలు దీనికి మినహాయింపు కాదు అన్నట్టుగా చెప్పిందనమాట. మరి ఇతనేమంటున్నారు, కేసు వేసిన పర్సన్ ముస్లిం మహిళల చట్టం అన్నటువంటిది ఉంది 1986. ఇది కూడా ఇదిగో దీని గురించే చెప్తుంది. కానీ ఇందులో ఏమని చెప్పారు అంటే మనకి ఇద్దత్ పీరియడ్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఇద్దత్ పీరియడ్ అంటే ఏంటి, విడాకులు తీసుకున్నటువంటి తర్వాత 90 రోజులు దాన్ని ఇద్దత్ పీరియడ్ అంటాం. ఆ ఇద్దత్ పీరియడ్లో ఆలిమనీ చెల్లించాలి అన్నట్టుగా ఉంది. కానీ ఈ సెక్షన్ 125 ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ ఏమైంది ఈ కేసులో అంటే తెలంగాణ హైకోర్టు ఏమని చెప్పింది, ఇదిగో నెలకి నువ్వు 20,000 రూపాయలని భరణంగా నీ భార్యకి చెల్లించాలి అన్నట్టుగా చెప్పిందనమాట. మరి ఆ నేపథ్యంలో ఇటు త్రిపుల్ తలాక్ లాంటి అక్రమ పద్ధతుల్లో ఎవరైనా విడాకులు తీసుకున్నా, నార్మల్గా విడాకులు తీసుకున్నా కూడా సెక్షన్ 125 కింద భరణం కోరేటటువంటి హక్కు అన్నటువంటిది ఉంటుంది. ఒకవేళ దీన్ని ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేయకపోతే అది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(1) కింద ఉల్లంఘనకి ఇది పాల్పడుతుంది. ఏంటి ఆర్టికల్ 15(1)? కులం, మతం, లింగం, ప్రాంతం, పుట్టిన ప్రాంతం వీటి ఆధారంగా ఏ పౌరుడినైనా కూడా వివక్ష చూపించకూడదు అన్నట్టుగా చెప్పేదే ఆర్టికల్ 15 క్లాజ్ 1 అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని రష్యా పర్యటనకి వెళ్ళి అక్కడి నుంచి ఆస్ట్రియా పర్యటనకి వెళ్ళారు. మరి అక్కడ ఆస్ట్రియా పర్యటనలో ఏమన్నారు, యుద్ధానికి ఇది సమయం కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి గమనిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా అమాయకులు ప్రాణాలు కోల్పోవటం అన్నటువంటిది అంగీకరించే విషయం కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ రెండు దేశాలు అంటే భారతదేశం మరియు ఆస్ట్రియా రెండూ కూడా వివిధ రంగాల్లో కలిసి పనిచేయాలన్నట్టుగా నిర్ణయించుకోవటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసుకోవటం, ఆవిష్కరణలకు సంబంధించి, అలాగే సాంప్రదాయేతర ఇంధనాలకి సంబంధించి, హైడ్రోజన్కి సంబంధించి, వాటర్కి సంబంధించి, వ్యర్థాల యొక్క నిర్వహణకి సంబంధించి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధకి సంబంధించి, క్వాంటమ్ టెక్నాలజీ ఇలాంటి రంగాల్లో పరస్పరం రెండు దేశాలు కూడా సహకరించుకోబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ఈ భేటీలో ఇవన్నీ కూడా ఫిక్స్ అయ్యాయన్నమాట. నెక్స్ట్ చూడండి, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాము. దీనిని ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, సిబిఐ అన్నటువంటిది భారత ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నటువంటి సంస్థే అన్నట్టుగా స్పష్టం చేసింది. ఇక్కడ మనం గమనిస్తే కేంద్రం మరియు సిబిఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక పిటిషన్ని దాఖలు చేసింది. మరి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఈ సిబిఐ ఏదైతే ఉందో ఆ సిబిఐ ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నటువంటి సంస్థే, దీని యొక్క అజమాయిషీ కేంద్ర ప్రభుత్వానిదే అన్నట్టుగా చెప్పింది. ఏమైంది అంటే వెస్ట్ బెంగాల్ ఏమనింది, మా రాష్ట్ర ప్రాదేశిక పరిధిలో ఉండేటటువంటి కేసుల దర్యాప్తుకు సంబంధించి, అలాగే దాడులు చేయటానికి సంబంధించి సిబిఐకి నార్మల్గా కన్సెంట్ అన్నటువంటిది ఇస్తారు, జనరల్ కన్సెంట్ లేదా సాధారణ సమ్మతి అంటాం. మరి దీన్ని పశ్చిమ బెంగాల్ 2018లోనే ఉపసంహరించుకుంది. కానీ ఈ సిబిఐ తమ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తోంది, దర్యాప్తు కూడా చేస్తోంది అన్నట్టుగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మరి దాంట్లో సుప్రీంకోర్టు ఏమనింది, కేసు దర్యాప్తులో స్వతంత్రంగా వ్యవహరించడం వేరు, సంస్థ మీద అజమాయిషీ కలిగి ఉండటం వేరు అన్నట్టుగా చెప్పిందనమాట. అంతేకాదు ఈ యొక్క ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 6 ప్రకారం మన దేశంలో ఏదైనా రాష్ట్రం తమ యొక్క ప్రాదేశిక పరిధిలో దర్యాప్తుకి అనుమతి ఇవ్వకపోతే సిబిఐకి అలాంటి అధికారం అన్నటువంటిది ఉండదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 131 అంటే ఆర్టికల్ 131 ప్రకారం ఒకవేళ భారత ప్రభుత్వానికి రాష్ట్రాలకి మధ్య వివాదాలు వస్తే వాటిని పరిష్కరించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్పటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ చైనా సరిహద్దుల్లో దాదాపు 108 కేజీల బంగారాన్ని పట్టివేయటం జరిగింది. మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించినటువంటి 21వ బెటాలియన్ గస్తీ నిర్వహిస్తున్నప్పుడు స్మగ్లర్ల గురించి సమాచారం అందటం, వాళ్ళ అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళని తనిఖీ చేయటం, దాంతో 108 కిలోల బంగారం, అంతేకాకుండా వాళ్ళ దగ్గర కత్తులు, చైనాకు సంబంధించిన కొన్ని ఆహార పదార్థాలు, బైనాక్యులర్, మొబైల్ ఫోన్స్ ఇలాంటి వాటన్నింటినీ కూడా పట్టుకున్నారనమాట. నెక్స్ట్ చూడండి. మన అంతరిక్ష కేంద్రం మీద ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఏమని అంటే మన భారతదేశం త్వరలోనే భారతీయ అంతరిక్ష స్టేషన్ని నెలకొల్పబోతోంది. మరి దీనికి సంబంధించి నమూనాని 2029 కల్లా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇది కేవలం డిజైన్ దశలో మాత్రమే ఉంది. అయితే 2035 కల్లా మొత్తం దీన్ని అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటిది లక్ష్యం. మరి ఇప్పుడు ఐఎస్ఎస్ అన్నటువంటిది ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అలానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క టైం అన్నటువంటిది 2030కి ముగియబోతోంది. మరి భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మనకి ఉండేటటువంటి ఒక సొంత పరిశోధన కేంద్రం అన్నమాట. మరి ఇక్కడ గనక గమనిస్తే దీనికోసం ఇస్రో దాదాపు ఈ 450 కిలోమీటర్ల కోణాన్నే ఎంచుకుంది. ఎందుకంటే భూమిని అత్యంత క్షుణ్ణంగా పరిశీలించటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని డిజాల్వ్ చేసేటప్పటికీ మన భారతదేశం అన్నటువంటిది ఏర్పడేటటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని భర్తీ చేయడానికి మన స్పేస్ స్టేషన్ అన్నటువంటిది ఉపయోగపడబోతోంది. నెక్స్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్కి వెళ్ళేటటువంటి ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలని ఇవ్వబోతుంది. మరి దానికి సంబంధించి తల్లికి వందనం స్టూడెంట్ కిట్, దీన్ని పొందేందుకు ఆధార్ అన్నటువంటిది ప్రామాణికం అవ్వబోతోంది. సో కంపల్సరీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలకి ఆధార్ తప్పనిసరి. సో దీనికి కూడా ఆధార్ అన్నటువంటిది తప్పనిసరి అవ్వబోతోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి అంటే బిలో పావర్టీ లైన్ నుండి 75% హాజరు ఉన్నటువంటి 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లులకి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయబోతోంది. అలాగే ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం ఇదిగో ఈ తల్లికి వందనం అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి. ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్ అన్నటువంటి అవార్డు అన్నటువంటిది వచ్చింది. ఇది రష్యాకి సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మరి దీన్ని 2019లోనే ప్రకటించినా కూడా ఇప్పుడు దీన్ని ప్రదానం చేశారనమాట. ఫార్మర్ ఇండియా బ్యాటర్ అయినటువంటి గౌతమ్ గంభీర్, ఈయన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీంకి హెడ్ కోచ్గా అపాయింట్ చేయటం జరిగింది. 12th ఎడిషన్ ఆఫ్ జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ మీటింగ్ అన్నటువంటిది ఇండియాకి యుఏఈకి మధ్య జరిగింది. ఎక్కడ అంటే అబుదాబీలో. దీంట్లో 2 దేశాలు కూడా ఒకవేళ 2 గనక కొలాబరేట్ అయితే మన డిఫెన్స్ అలాగే సెక్యూరిటీ కోఆపరేషన్ ఎలా ఉండబోతోంది, దాన్ని ఫర్దర్గా ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి అన్నటువంటి దాని మీద డిస్కస్ చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఎలిసా డి ఆండ్రా మద్రాజో, మెక్సికోకి సంబంధించినటువంటి పర్సన్. ఈమె FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి ప్రెసిడెన్సీ తీసుకోవటం జరిగింది. అది కూడా 2 ఇయర్స్ పరిధికి అనమాట. నెక్స్ట్ చూడండి. అఖిల భారత సర్వీస్కి సంబంధించి మొదటిసారిగా ఒక మహిళా అధికారి పురుషునిగా లింగం మార్పిడి చేయించుకోవటం జరిగింది. ఈమె హైదరాబాద్లో ఉన్నటువంటి కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పలేట్ ట్రిబ్యునల్లో సంయుక్త కమిషనర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె ఇప్పుడు పురుషునిగా లింగం మార్పిడి చేయించుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది, తన జెండర్ని మార్చుకోవాలి, పేరుని కూడా మార్చాలి అన్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖకి ఈమె దరఖాస్తు చేసుకుంటే దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి. బోయింగ్ స్పేస్ క్యాప్సూల్ అయినటువంటి స్టార్ లైనర్, దీని ద్వారా స్పేస్కి వెళ్ళినటువంటి వ్యోమగాములు 2, అందులో ఒకరు వచ్చేసరికి సునీత విలియమ్స్. వీళ్ళు అక్కడ కొంచెం సాంకేతిక సమస్యలు అన్నటువంటివి రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఆ నేపథ్యంలో ఇటు సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ వీళ్ళు అంతరిక్షం నుంచి మీడియాతో మాట్లాడారనమాట. మరి ఈ స్పేస్ క్యాప్సూల్కి సంబంధించి థ్రస్టర్ పరీక్ష పూర్తయిన తర్వాత మేము మళ్ళీ తిరిగి వస్తాము, ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండటం మీద మేము ఫిర్యాదులు ఏమీ చేయట్లేదు అన్నట్టుగా చెప్పారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.